నమస్తే, వెల్కమ్ టు అభినవ్ భారత్. ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీకి సీఎం రేవంత్ రెడ్డి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చారా? గతంలో కేసీఆర్ ప్రయోగించిన ఫార్ములానే ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీపై రేవంత్ ప్రయోగించారా అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పుతో బీఆర్ఎస్ శ్రేణులు సంతోషంగా ఉండగా, పీఏసీ చైర్మన్ ఎంపిక విషయంపై కాంగ్రెస్ ప్రభుత్వం వ్యూహాత్మక నిర్ణయం తీసుకుంది. దీంతో బీఆర్ఎస్ నేతలకు హైకోర్టు తీర్పు సంతోషం కొన్ని గంటల సేపు కూడా మిగలకుండా ఆవిరైపోయింది. శేర్లింగంపల్లి నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ తరపున విజయం సాధించిన అరికెపూడి గాంధీని కాంగ్రెస్ ప్రభుత్వం పీఏసీ చైర్మన్ గా నియమించడం సరికొత్త చర్చకు దారితీసింది. ఇటీవల అరికెపూడి గాంధీ సీఎం రేవంత్ రెడ్డిని కలవగా ఆయన కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నట్లు అందరూ భావించారు. దీంతో బీఆర్ఎస్ పార్టీని వీడి అధికార కాంగ్రెస్ పార్టీలో చేరిన అరికెపూడి గాంధీకి పీఏసీ చైర్మన్ పదవి ఎలా ఇస్తారంటూ బీఆర్ఎస్ నేతలు రేవంత్ సర్కార్ను ఇరుకున పెట్టే ప్రయత్నం చేశారు. తాజాగా అరికెపూడి గాంధీ బీఆర్ఎస్ నేతలకు గట్టి కౌంటర్ ఇచ్చారు. తాను బీఆర్ఎస్ లోనే ఉన్నానని, కాంగ్రెస్ లో చేరలేదని క్లారిటీ ఇస్తూనే హరీష్ రావుకు పీఏసీ చైర్మన్ పదవి ఇస్తేనే ప్రతిపక్షంగా భావిస్తారా, వేరే వాళ్ళకిస్తే ఒప్పుకోరా అంటూ ప్రశ్నించారు. నిజానికి పీఏసీ చైర్మన్ పదవి ప్రతిపక్ష పార్టీ నేతలకే ఇవ్వటం ఆనవాయితీగా వస్తోంది. టెక్నికల్ గా అరికెపూడి గాంధీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేగానే ఉన్నారు. రూల్స్ ప్రకారమే గాంధీకి పీఏసీ చైర్మన్ పదవి ఇచ్చామని కాంగ్రెస్ చెబుతోంది. పీఏసీ చైర్మన్ పదవి కోసం బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు పేరును ఇచ్చినప్పటికీ అరికెపూడి గాంధీ నామినేషన్ వేయడంతో కాంగ్రెస్ ఆయనకే పదవిని కట్టబెట్టింది. పీఏసీ చైర్మన్ ఎంపిక విషయంలో కాంగ్రెస్ పార్టీ గతంలో కేసీఆర్ అనుసరించిన విధానాన్నే అమలు చేసినట్లు కనిపిస్తోంది. 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ రెండోసారి విజయం సాధించిన తర్వాత కేసీఆర్ ప్రతిపక్షానికే పీఏసీ చైర్మన్ పదవి ఇచ్చే ఆనవాయితీకి ఫుల్ స్టాప్ పెట్టారు. పీఏసీ చైర్మన్ పదవి కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న ఎమ్మెల్యేలకు ఇవ్వాలని అప్పట్లో కాంగ్రెస్ విజ్ఞప్తి చేసినా కేసీఆర్ పట్టించుకోలేదు. మిత్రపక్షమైన ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీకి పీఏసీ చైర్మన్ పదవిని కట్టబెట్టారు. కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందిన ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ పార్టీలో చేరటం ద్వారా కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష హోదా కోల్పోయిందని, అందుకే కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు పీఏసీ చైర్మన్ విషయంలో అవకాశం కల్పించలేదని అప్పట్లో బీఆర్ఎస్ నేతలు చెప్పారు. ఇప్పుడు అదే విషయాన్ని కాంగ్రెస్ నేతలు గుర్తు చేస్తున్నారు. పీఏసీ చైర్మన్ ఎంపికకు కావాల్సిన 13 మంది బలం ఉందని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. పార్టీ ఫిరాయింపుల విషయంలో హైకోర్టు ఆదేశాలతో అనర్హత వేటు ఎదుర్కొనే అవకాశం ఉందన్న సూచనలతోనే అరికెపూడి గాంధీ తెలివిగా ఈ వాదనను తెరపైకి తీసుకొచ్చారు. దీంతో బీఆర్ఎస్ పరిస్థితి మింగలేక కక్కలేక అన్నట్లుగా తయారైంది. అరికెపూడి గాంధీ వివాదరహితుడు. ఆయన తెలుగుదేశంలో ఉన్న సమయంలో కానీ, ఆ తర్వాత బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు కానీ ఎలాంటి వివాదాల జోలికి వెళ్లకుండా పార్టీ ఆదేశాల మేరకే నడుచుకున్నారన్న పేరుంది. అయితే రెండో దఫా బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రి పదవి వస్తుందని గాంధీ ఆశించారు. మంత్రి పదవిపై ఎన్నో ఆశలు పెట్టుకున్న గాంధీ తన సామాజిక వర్గం కోటాలో తనను కాదని జూనియర్ కు మంత్రిగా అవకాశం ఇవ్వటం జీర్ణించుకోలేకపోయారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఆ సమయంలో అధిష్టానం తీరుపై అలకబోనటంతో కేటీఆర్ రంగంలోకి దిగి బుజ్జగించినట్లు ప్రచారం జరిగింది. అన్ని అర్హతలు ఉన్నా తనకు బీఆర్ఎస్ పార్టీలో తగిన ప్రాధాన్యత దక్కలేదని గాంధీ అసంతృప్తిగా ఉంటూ వచ్చారు. ఇదే సమయంలో చంద్రబాబు నాయుడు అరెస్టు విషయంలో కేటీఆర్ వ్యాఖ్యలను పార్టీ నేతల వద్ద గాంధీ తప్పుబట్టారని అప్పట్లో వార్తలొచ్చాయి. ఇటీవల ఎన్నికల్లో శేర్లింగంపల్లి నియోజకవర్గం నుంచి మరోసారి ఎమ్మెల్యేగా గాంధీ విజయం సాధించగా, ఆయనకు సన్నిహితుడైన రేవంత్ రెడ్డి సీఎంగా బాధ్యతలు చేపట్టడంతో గాంధీ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తాడని మొదటి నుంచి ప్రచారం జరిగింది. ఇటీవల ఆయన రేవంత్ రెడ్డిని కలవటంతో కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు వార్తలు వచ్చాయి. అయితే తాజాగా గాంధీ మాట్లాడుతూ అభివృద్ధిలో భాగస్వామిని అయ్యేందుకు రేవంత్ పిలుపు మేరకు ఆయన్ను కలిసి మద్దతిచ్చానని, కానీ కాంగ్రెస్ పార్టీలో చేరలేదని గాంధీ చెప్పటం తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. నాయకులారా, మీ పనితనం మీ అధినాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజలారా, మీ సమస్యలను మీ నాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీ అభినవ్ భారత్.